ఫ్యామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో కాబట్టి ఇది చాలా స్పెషల్గా ఉండాలి అండ్ అందరికీ గుర్తుండిపోవాలి. అండ్ నేను ఇది ఇప్పుడు సమ్మర్లో స్టార్ట్ చేశాను కాబట్టి ఛానల్ని మనం నువ్వే నువ్వే మూవీలో డైలాగ్ ఒకటి ఉంది, అమ్మ ఆవకాయ్ అంజలిని మర్చిపోలేము. అంజలి అయితే ఇక్కడ లేదు కాబట్టి సో ఆ ఆవకాయని అయితే మనం తీసుకొని వచ్చేయగలం. ఇప్పుడు మా రాయలసీమలో ఆవకాయ ఎలా చేస్తారో మీకు అందరికీ చూపిస్తున్నాను. మా అమ్మ ప్రిపేర్ చేస్తారు, నేను హెల్ప్ చేస్తాను. తెలుగులో గిళ్ళలో ఆవకాయ పచ్చడికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఆవకాయ పచ్చడి లేని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ మొదలవుతుంది. ఈ సీజన్ మామిడి పచ్చడికే ప్రత్యేకం. హే, హియర్ ఈజ్ అవర్ మ్యాంగోస్. మా డాడీ మార్నింగే తోటకెళ్ళి మ్యాంగోస్ని అయితే తీసుకొచ్చేసారు. ఈ మ్యాంగోస్ని నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న వాటిని ఎటువంటి తేమ లేకుండా చూసుకోవాలి. సో ఇలా మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో మిగిలిన ప్రాసెస్ అంతా మా మమ్మీ చెప్పేస్తారు, వినండి. మమ్మీ, నీ అథెంటిక్ పచ్చడిని వీళ్ళకి టేస్ట్ చూపించే మమ్మీ. చెప్పు మమ్మీ, నీ ప్రొసీజర్ ఎలాగో. ఇలా కడిగి ఆరబెట్టుకున్న మామిడికాయల్ని నేను నైఫ్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీన్ని టెంకతో పాటు వేసుకుంటే బాగుంటుంది, కానీ మా ఇంట్లో అలా తినరు కాబట్టి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలు నాకు ఈ గిన్నెతో 6 గిన్నెలు వచ్చాయి. దానికి గాను నేను ఒక ఈ గిన్నెతో ఒక కారప్పొడిని, ఒక గిన్నె ఆవపిండిని, ఒక గిన్నె ఉప్పును, నూనెను తీసుకున్నాను. ఈ పొళ్ళన్నింటినీ ఇలా కలిపి సిద్ధంగా ఉంచుకున్నాను. దాంట్లో మెంతులను కూడా వేయించి, ఇంగువ ఆ రెండింటిని పొడి చేసి ఈ మిశ్రమానికి యాడ్ చేయాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్లు కలిపి సిద్ధంగా ఉంచుకోవాలి. మనము ఏ గిన్నెలో అయితే ఆవకాయ పెట్టాలనుకుంటున్నామో దానిని కూడా ముందు రోజే శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం సిద్ధంగా ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక లేయర్గా, మామిడికాయ ముక్కల్ని దానిపై ఇంకొక లేయర్గా వేస్తూ ఇలా చివరి వరకు ముక్కలు మిశ్రమాన్ని వేస్తూనే ఉండాలి. మీరు ఈ వీడియోలో చూసినట్టయితే మా కిడ్ కూడా మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నారు. ఐ కెన్ సీ దిస్ ఇస్ ఎ స్పెషల్ వీడియో, లైక్ వి ఆల్ టుగెదర్, మేమందరం కలిసి ఇక్కడ ఊరగాయని చేస్తున్నాము. సో దిస్ మేడ్ మీ సంథింగ్ స్పెషల్. ఇట్లా సమ్మర్ హాలిడేస్ అప్పుడే వీ కెన్ స్పెండ్ టుగెదర్ విత్ ద ఫ్యామిలీ. అండ్ సో ఇలా ఆవకాయల్ని అండ్ లేయర్ లేయర్గా వేసుకుంటూ మనం ఆ బాక్స్ని మొత్తం నింపేసుకున్నాక మమ్మీ ఏదైతే చెప్పారో ఆ గిన్నెతో ఆయిల్ని కొలత తీసుకొని ఈ పైనట్టు ఇలా పోసుకోవాలి. ఇఫ్ మనకి వెల్లుల్లి రెబ్బలు ఇష్టం ఉండే వాళ్ళైతే వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్స్పెషల్లీ ఈ ఊరగాయలకి మా మమ్మీ సపరేట్గా ఈ గ్రౌండ్నట్ ఆయిల్ని పట్టిస్తారనమాట. ఆఫ్టర్ పికిల్ ప్రిపరేషన్ మా ఇంట్లో సపరేట్ సైడ్కి పెట్టేస్తారు 3 days. అండ్ ఆఫ్టర్ 3 days యూ కెన్ సీ ద ఫ్లేవర్ అండ్ యూ కెన్ సీ ద కలర్ ఆఫ్ ద పికిల్. ఎంత బాగుంటుందంటే అసలు మాకు వెంటనే వేడన్నంలో ఈ ఊరగాయ వేసేసుకొని తినేయాలనిపించే అంత ఎమ్మీగా ఉన్నింది. సో ఇఫ్ యూ పీపుల్ లైక్ this video, please like, share and subscribe to our channel.